నమస్కారం. ఒక బిజీ కాలేజ్ క్యాంపస్లో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఒక అద్భుతమైన ప్రేమకథ ఎలా మొదలవుతుందో ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు మన విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం మౌనంతోనే సాగే ఈ ప్రయాణం మనల్ని ఖచ్చితంగా కట్టిపడేస్తుంది. కథ మొదట్లోనే మనకు ఒక అద్భుతమైన కొటేషన్ కనిపిస్తుంది. కాలేజంటే చదువులే కాదు, కొన్ని చూపులు, కొన్ని మౌనాలు మన జీవితాన్ని నెమ్మదిగా మార్చేస్తాయి అని. రామ్ మరియు సీత వీళ్ళిద్దరి కథ పూర్తిగా మాటలు లేని ఈ నిశ్శబ్ద పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది. అసలు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండానే ఒకరి ఉనికిని మరొకరు ఎలా ఆస్వాదిస్తున్నారో చూస్తే నిజంగా మాటల కంటే మౌనమే చాలా శక్తివంతమైందనిపిస్తుంది కదూ. ఇక కథలోని మొదటి భాగానికి వస్తే ఉదయం క్యాంపస్లోని ఆ నిశ్శబ్ద దినచర్య ఎలా ఉంటుందో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ వాతావరణంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఇదొక భలే ఆసక్తికరమైన సన్నివేశం. రామేమో ఎప్పటిలాగే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, కాని పదే పదే వెనక్కి తిరిగి చూస్తుంటాడు. అటు సీత చూస్తే రెండో బెంచ్లో కూర్చుని తన నోట్బుక్ సీరియస్గా చదువుతున్నట్లు నటిస్తూనే కళ్ల మూలన రామ్ని గమనిస్తూ ఉంటుంది. చూడ్డానికి వాళ్ళిద్దరూ వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ల ఈ చిన్న చిన్న చర్యలే వాళ్ల మధ్య ఉన్న పలకని బంధాన్ని మన కళ్ల ముందుంచుతాయి. ఇదంతా ఇలా ఉంటే రెండో భాగంలో బయటి వ్యక్తుల పరిశీలన ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా నిజం గ్రహించిన వాళ్ల స్నేహితుల గురించి. ఏ ప్రేమకథలో అయినా మనకు తెలియని మన ప్రేమ మన స్నేహితులకు ముందు తెలిసిపోతుంది కదా. ఇక్కడ అరుణ్ వేసిన సెటైర్ చూడండి. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూస్తున్న రామ్ చూపులను గమనించిన అరుణ్, ఏరా రామ్, నువ్వు నోట్స్ చదువుతున్నావా లేక నోట్లు లెక్కపెడుతున్నావా అని చాలా చమత్కారంగా అడుగుతాడు. భలే ఫన్నీగా ఉంది గదూ. వాళ్ల ప్రేమ వాళ్ల స్నేహితుల దృష్టిలో ఎంత పారదర్శకంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు. ఇక అటు సీత పరిస్థితి కూడా దాదాపు అంతే. క్యాంపస్లో ఏదైనా కొత్తగా అనిపిస్తోందా అని స్నేహితురాలు రాధ అడిగినప్పుడు సీత కంగారుగా అదేం లేదు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అప్పుడు రాధ, అయితే నీ కళ్ళెందుకు అబద్ధం చెప్తున్నాయి అని అత్యంత పదునైన ప్రశ్న వేస్తోంది. అంటే చూశారా, మనం ఆ బలమైన భావాలను దాచుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తే అవి అంత స్పష్టంగా బయటపడిపోతాయని మనకర్థమవుతోంది. సరే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి ఈ కథ ఎలా ఎదుగుతోందో చూద్దాం. ఉదయం క్లాస్రూంలో మొదలైన వాళ్ల చూపుల వ్యవహారం మధ్యాహ్నం క్యాంటీన్ బ్రేక్ సమయానికి మరింత బలపడుతుంది. ఆ తర్వాత హాస్టల్ గదిలో ఒక లోతైన ఆలోచనగా మారుతోంది. ఈ సాధారణ రోజువారీ క్యాంపస్ షెడ్యూలంతా వాళ్ల భావోద్వేగాలు అంచెలంచెలుగా ఎలా పెరుగుతున్నాయో చెప్పే ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్లా పనిచేస్తోంది. ఇక మూడవ భాగం ఒక ఉత్ప్రేరకంలాంటి ఆ 5 సెకండ్ల కలయిక. క్యాంటీన్ అంటేనే ఒకటే గోల, ఎంతో శబ్దంతో కూడిన వాతావరణం. కాని వాళ్ళిద్దరికీ మాత్రం ఆ శబ్దాలన్నీ ఆగిపోయి కేవలం ఒక 5 సెకండ్ల పాటు వాళ్ల కళ్ళు ఒకేచోట బంధించబడతాయి. అవును, పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. కాని అతి కొద్ది సమయం సాగిన కంటిచూపుల కలయిక వాళ్ల హృదయ స్పందనల వేగాన్ని అమాంతం పెంచేస్తుంది. ఇక వాళ్ల మధ్య దాచలేని ఒక బలమైన బంధం ఉందని ఈ 5 సెకండ్లు ఎటువంటి సందేహానికి తావులేకుండా నిర్ధారిస్తాయి. దీని తర్వాత స్నేహితులు ఆటపట్టించడం ఇంక మామూలుగా ఉండదు. రాధ నేరుగా సీత దగ్గరికి వెళ్ళి, అమ్మాయి, ఈ చూపులకేవైనా ఫీజు తీసుకోవాలా అని సరదాగా ఆటపట్టిస్తుంది. ఆ మాటకు సీతముఖం సిగ్గుతో ఎర్రబడిపోతుంది. చిన్న నవ్వు కూడా నవ్వుతుంది. అటు దూరంగా ఆ సిగ్గును, ఆ నవ్వును చూసిన రామ్ మనసులోనే ఎంతో మురిసిపోతాడు. ఇలాంటి చిన్న చిన్న మధురమైన సంఘటనలే కదా ఆ ప్రేమకు మరింత బలాన్ని చేకూర్చేది. ఇక 4వ భాగంలో వాళ్ల మనసును బయటపెట్టిన ఒక చిన్న అసూయ గురించి మాట్లాడుకుందాం. కథలో ఇదొక కీలకమైన ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సడన్గా ఒక సీనియర్ వచ్చి సీతను పిలుస్తాడు. ఈ సంఘటన రామ్కి ఒక సైకలాజికల్ మిర్రర్లా, అంటే తన మనస్సును తనకే చూపించే ఒక అద్దంలా పనిచేస్తుంది. సీతతో వేరొకరు మాట్లాడటం చూసి ఎవ్వరూ ఏమి అనకముందే రామ్ ముఖంలో అకారణంగా ఒక చిన్న అసహనం కదులుతుంది. తనకి తెలియకుండానే తన మనస్సు ఆమెతో ఎంతగా ముడిపడిపోయిందో ఈ క్షణం అతని గట్టిగా గుర్తుచేస్తుంది. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, తన ముఖంలో కనిపించిన ఆ భావాన్ని అసూయ అని అరుణ్ అన్నప్పుడు రామ్ దాన్ని గట్టిగా తిరస్కరిస్తాడు. అది అసూయ కాదని, అదొక చెప్పలేని ఫీలింగ్ అని వాదిస్తాడు. కాని అరుణ్ ఇక్కడ చాలా ఇన్సైట్ఫుల్గా ఆలోచిస్తాడు. ఆ అకారణమైన అసహనం, ఆ చెప్పలేని అనుభూతే నిజమైన ప్రేమ అని అరుణ్ పసిగట్టి అక్షరాల కరెక్ట్గా నిర్ధారిస్తాడు. ఇప్పుడు 5వ భాగంలోకి వెళ్దాం. అదే అద్దంలో ఆలోచనల ప్రతిరూపాలు.
క్యాంపస్ గోల నుంచి సీత తన హాస్టల్ గదిలోని ప్రశాంతతలోకి వస్తుంది. అద్దం ముందు నిలబడిన ఆమె మనసులో ఒక అంతర్గత ఘర్షణ మొదలవుతుంది. కేవలం అతను కనిపించినంత మాత్రానే నా మనస్సులో ఎందుకంత ప్రశాంతత కలుగుతోంది? అతని ఉనికి ఇచ్చే ఆ వింతైన నెమ్మది ఏమిటి అని తనని తాను ప్రశ్నించుకుంటోంది. ఈ ప్రశ్నలు ఆమెలో దాగున్న నిజమైన భావాలను తట్టిలేపుతాయి. సరిగ్గా ఆ ఆలోచనకి కొనసాగింపుగా ఆమె మెదడులో తలెత్తిన మరో బలమైన ప్రశ్న చూద్దాం. అతను నా ముందు లేనప్పుడు నాలో ఈ శూన్యత ఎందుకు, ఏదో కోల్పోయినట్లు ఎందుకనిపిస్తుంది? ఇక్కడే ఆమెకొక లోతైన విషయం అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఇది కేవలం ఒక సాధారణ రోజువారీ పరిచయం మాత్రమే అనుకుంది. కాని అది అంతకంటే చాలా గొప్పదని, ఇది ఖచ్చితంగా ప్రేమే అని ఆ నిశ్శబ్దంలోనే ఆమెకు రియలైజేషన్ వస్తుంది. ఇక మన విశ్లేషణ చివరి దశకు చేరుకున్నాం. 6వ భాగం, మౌనం ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు. క్యాంపస్ లైట్స్ అన్నీ ఆరిపోయి రామ్ మరియు సీత వాళ్ల గదుల్లో ఒంటరిగా ఉన్న సమయమది. ఇక్కడ ఈ పాయింట్ ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, వాళ్ల మధ్య భౌతికంగా ఎంత దూరం ఉన్నప్పటికీ మానసికంగా వాళ్ళు ఎంత దగ్గరయ్యారో ఇది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మాటలు ఇంకా పెదవి దాటలేదు, కాని మనసులు మాత్రం మాట్లాడుకునే అంచుకు చేరుకున్నాయి. ఈ మౌనం ఇక చాలు అని వాళ్ల మనసులు గట్టిగా చెబుతున్నాయి. చివరిగా ఒక లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. హృదయం ఎప్పుడైతే మాటల అంచుకు చేరుకుంటుందో అప్పుడు ఆ పలకని భావాలు, ఆ బలమైన నిశ్శబ్దాన్ని ఎప్పుడు ఛేదిస్తాయి? అసలా నిశ్శబ్ద ప్రేమ తన గొంతును వినిపించినప్పుడు ఏం జరుగుతుంది? ఈ అందమైన ప్రశ్నను మీ ఊహకే వదిలేస్తున్నాను. మౌనానికి ఉన్న శక్తి ఏంటో ఈ కథ మనకు చాలా అద్భుతంగా చెప్పింది.